చేనేత వృత్తిపై మక్కువతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి అద్భుతాలు సృష్టించాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఉన్నత చదువులు చదివినప్పటికీ చేనేత వృత్తిలో గుర్తింపు పొందాలని దానిపై ప్రత్యేక దృష్టి సారించాడు. చేనేతలో డిఫరెంట్ డిజైన్లు చేసి అతి చిన్న వయసులోనే నేషనల్ అవార్డు పొందిన సాయిని భరత్ పై V6 న్యూస్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని సాయిని భరత్ పేరు ఇప్పుడు మారు మోగిపోతోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన భరత్ చిన్నతనం నుంచి చేనేత వృత్తి చేస్తూనే MTech పూర్తి చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సాధించాడు. కొన్నేళ్లు ఉద్యోగం చేసి చేనేత వృత్తిపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి ప్రత్యేక గుర్తింపు కోసం కసరత్తు చేశాడు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ప్రయోగం చేసి నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ పొందాడు. ఇక్కత్ వస్త్రాలపై రెండు వైపులా 2 డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ డిజైన్ వేస్తూ చీరను తయారు చేసి అదరహో అనిపించాడు. ఆ చీరను మహిళలు వారికి నచ్చినట్లుగా రెండు వైపులా కట్టుకోవచ్చు. సుమారు 2.5 ఏళ్లు కష్టపడి ఈ టెక్నిక్ ని రూపొందించి అద్భుతమైన చీరను నేయడంతో 2018లో జాతీయ స్థాయిలో నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ అందుకున్నాడు. చేనేత వృత్తిలో అతి చిన్న వయసులో నేషనల్ అవార్డు పొందిన వ్యక్తిగా భరత్ నిలిచాడు. ఒకవైపు ఒక కలర్ ఒక డిజైన్ ఉంటే మరోవైపు ఇంకో కలర్ ఇంకో డిజైన్ ఉంటుంది. అలా తయారు చేయడానికి మాకు ఆ టెక్నిక్ డెవలప్ చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. అది దాంట్లో ఫస్ట్ దుప్పట్ట, తర్వాత శారీస్ చేసినాం. 2018 సంవత్సరానికి గాను ఆ ప్రోడక్ట్కి మాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఇలా చేస్తూ పోతూ ఉన్న ఈ అవార్డ్స్ రావడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ కాకుండా అసలు ఈ అవార్డ్స్ కాకుండా మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే ఈ చేనేత కళాకారులు ఉన్నారో వాళ్ళకు కళాకారులకు మనకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యూనిట్స్ని స్థాపించాము. మా యూనిట్ పేరు కళా పునర్వి హ్యాండ్లూమ్స్. కళా పునర్వి అంటే కళ మళ్ళీ బతకడం అనే అర్థంతో వచ్చేలా మేము పెట్టుకున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు సార్ని కూడా కలవడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా మాకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఇస్తా అన్నారు. ఇప్పుడు మా యూనిట్కి గాను ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే కనుక ఇప్పుడున్న ఏదైతే 100 మంది పైన పనిచేస్తున్నారో అది ఇంకా రెట్టింపయ్యి ఇలా ఈ యూనిట్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. నేషనల్ అవార్డు ఒక్కటే కాదు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు, ఇలా రాష్ట్ర స్థాయి అవార్డులకు లెక్కనే లేదు. తను రాణిస్తూనే 100 మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఒక ప్లాంట్ స్థాపించాడు. సుమారు 100 మంది చేనేత కార్మికులకు మగ్గంపై ఉపాధి కల్పిస్తూ చిన్నతనంలోనే అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నాడు భరత్. వేరువేరు రంగులో అటు ఇటు సంబంధం లేకుండా నేసిన ఆ ప్రొడక్ట్ ఇండియాలో కానీ హ్యాండ్లూమ్స్లో ఏ హ్యాండ్లూమ్స్ అయినా కూడా పాసిబుల్ కాదు. దాన్ని ఒక 2.5 సంవత్సరాలు కష్టపడి డెవలప్ చేస్తే 2018లో ఫస్ట్ నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ అతి చిన్న వయసులో తీసుకున్నాడు. అది చేయడానికి దానికి మొగ్గము సొంతంగా తయారు చేసుకొని దానికి రంగుల పద్ధతి వేరు, నేసే పద్ధతి వేరు. ఆ రకంగా 2 సంవత్సరాలు కష్టపడితే కానీ అది ప్రొడక్ట్ బయటికి రాలేదు. ఆ రకంగా ఆ కళని గుర్తించి ప్రభుత్వము ఆర్థికంగా ఇంకా చేయూతనిస్తుందని అనుకుంటున్నాను. సాయిని యాదగిరి, ఒక 50 సంవత్సరాల సంధి నేను మొగ్గం నేస్తున్నా. అయితే మా బాబులు ఇద్దరు చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు స్వయం కృషితోటి పని చేస్తుర్రు. ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నా. కొత్త డిజైన్లు తీస్తాడు. అవార్డులు కూడా వచ్చినాయి. చాలా రకరకాల డిజైన్లు తీస్తాడు. ఆ అవార్డు వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కూడా రావాలనే కోరుకుంటున్నా. మారుతున్న కాలానుగుణంగా తానే స్వయంగా కొత్త డిజైన్స్ చేసి వాటిని మగ్గంపై నేస్తూ కొత్త వరవడిని సృష్టిస్తున్నాడు. ప్రముఖుల చిత్రాలను చేనేత వస్త్రాలపై కళ్లకు కట్టినట్లుగా ముద్రించి అందరి దృష్టిని తన వైపు ఆకట్టుకునేలా చేశాడు భరత్. డబల్ నేత చీరతో ఆయనకు అవార్డు వచ్చి అట్లా ఇంతవరకు పోచంపల్లి ఎవరు నేలే సార్ అతడే నేసాడు. నేసి ఆయనకు అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను 64 సంవత్సరాల సంది ఈ సంస్థలనే ఉన్నా. నాకు కూడా అర్థం కాలే డబల్ నేత ఎట్లా నేసారని. అతడు చేసిండు. డబల్ నేత నేసి గవర్నమెంట్తో కూడా గిఫ్ట్ పొందిండు ఆయన. మాకు ఆయన మంచిగా అనిపిస్తుంది. మాకు ఇంకెక్కువ చేపించి ఇంకొక 100 మందిని కూడా సాధంత ఎవరికా నడిపించేంత ఉంటే మాకు మంచిగా ఉంటుంది, మాకు సంతోషంగా ఉంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఇంప్రూవ్మెంట్ కావాలి. ఎప్పుడు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక శారీని 2 సైడ్ చేశారు. అంటే ఒకే దారానికి
వన్ సైడ్ ఒక డిజైన్, వన్ సైడ్ ఇంకో డిజైన్ అలా వస్తట్టు చేసి వాళ్ళు చాలా కష్టపడి దాని గురించి చాలా ఇబ్బందులు పడి ఇట్లా వాళ్ళు దాన్ని సాధించారు. గ్రాఫ్లలో డిజైన్స్లలో అవార్డ్స్ వచ్చినాయి. చిన్న ఏజ్లో వచ్చినాయి కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే యూత్ అనేది వస్తుంటే కళ అనేది పెరుగుతుంటుంది. భరత్ ప్రతిభను గుర్తించిన గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్టైల్ అపెరల్స్ పాలసీ ద్వారా 25% సబ్సిడీతో ప్లాంట్ నిర్మాణానికి చేయూతనిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 75% సబ్సిడీ ప్రోత్సహిస్తే చేనేతలో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు భరత్.